ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 21 డిసెంబరు 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 5/3/2008. ఈరోజు మురళి హెడ్లైను: సంగమ యుగం యొక్క బ్యాంకులో సైలెన్సు శక్తిని మరియు శ్రేష్ఠ కర్మలను జమ చేసుకోండి. శివ మంత్రము ద్వారా నేను అనే భావనను పరివర్తన చేసుకోండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల స్నేహాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా స్నేహం అనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. ఈ స్నేహం అనే విమానము చాలా సహజముగా స్నేహి వద్దకు చేరుస్తుంది. బాబ్దాదా చూస్తున్నారు, ఈరోజు విశేషముగా లవలీన ఆత్మలందరూ పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉన్నారు. బాబ్దాదా కూడా నలువైపులా ఉన్న పిల్లల స్నేహములో ఇమిడిపోయి ఉన్నారు. ఈ పరమాత్మ స్నేహము తండ్రి సమానముగా అశరీరిగా సహజముగానే తయారు చేస్తుంది. వ్యక్త భావము నుండి అతీతముగా అవ్యక్త స్థితిలో అవ్యక్త స్వరూపములో స్థితం చేస్తుంది. బాబ్దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని సమాన స్థితిలో చూసి హర్షితమవుతూ ఉన్నారు. ఈరోజు పిల్లలందరూ శివరాత్రి, శివ జయంతి అనగా తండ్రి మరియు తమ పుట్టినరోజును జరుపుకోవడానికి వచ్చారు. బాబ్దాదా కూడా తమ తమ వతనము నుండి పిల్లలైన మీ అందరి యొక్క పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు. పూర్తి కల్పంలో తండ్రి లేక మీ యొక్క ఈ పుట్టినరోజు భిన్నమైనది మరియు అతి ప్రియమైనది. భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని చాలా భావన మరియు ప్రేమతో జరుపుకుంటారు. మీరు ఈ దివ్య జన్మలో శ్రేష్ఠ అలౌకిక కర్మలు చేశారు మరియు ఇప్పుడు కూడా చేస్తున్నారు. వారు స్మృతి చిహ్న రూపంలో అల్పకాలానికి అల్ప సమయం కోసం జరుపుకుంటారు. కానీ భక్తులది కూడా చాలా అద్భుతమే. స్మృతి చిహ్నాన్ని జరుపుకునే వారిది మరియు స్మృతి చిహ్నాన్ని తయారు చేసేవారిది కూడా ఎంత అద్భుతమో చూడండి. వారు కాపీ చేయడంలో తెలివైన వారిగా అయితే ఉన్నారు, ఎందుకంటే మీ భక్తులే కదా. కనుక మీ శ్రేష్టత యొక్క ఫలితము ఆ స్మృతి చిహ్నాలను తయారు చేసేవారికి వరదాన రూపంలో లభించింది. మీరు ఒక్క జన్మ కోసం ఒకేసారి సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకుంటారు. వారు దానిని కాపీ చేసి ఒక రోజు కోసం పవిత్రత యొక్క వ్రతాన్ని కూడా ఉంచుకుంటారు. మీరు పూర్తి జన్మ అంతా పవిత్ర ఆహారం యొక్క వ్రతాన్ని పెట్టుకుంటారు. వారు ఒక రోజు కోసం పెట్టుకుంటారు. కనుక బాబ్దాదా ఈరోజు అమృత వేళ నుండి చూశారు, మీ అందరి భక్తులు కూడా తక్కువైన వారేమీ కాదు. వారి విశేషత కూడా బాగుంది. మీరు పూర్తి జన్మ కోసం పక్కా వ్రతాన్ని ఉంచుకున్నారు. ఆహార పానీయాలు, మనసా సంకల్పాలు, మాటలు, కర్మలు సంబంధ సంపర్కంలోకి కర్మలోకి వస్తూ మొత్తం జన్మంతా పవిత్రతా వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారా? పక్కా వ్రతాన్ని తీసుకున్నారా లేక కొద్ది కొద్దిగా తీసుకున్నారా? పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఆధారము. అలాగే పూజ్యులుగా అవ్వడానికి కూడా ఆధారం పవిత్రతయే. శ్రేష్టమైన ప్రాప్తికి ఆధారము. కనుక భాగ్యశాలి ఆత్మలు ఎవరైతే ఇక్కడికి చేరుకున్నారో వారు చెక్ చేసుకోండి. పవిత్రముగా తయారయ్యే ఈ జన్మోత్సవంలో 4 ప్రకారాల పవిత్రత కేవలం బ్రహ్మచర్యం యొక్క పవిత్రతయే కాదు, కానీ మనసు, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో కూడా పవిత్రత ఉండాలి. ఈ వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారా అని బాబ్దాదా అడుగుతున్నారు. ఎవరైతే పక్కాగా తీసుకున్నారో కొద్ది కొద్దిగా కచ్చాగా కాదు,
పక్కాగా తీసుకున్నారో అలాంటి వారు చేతులెత్తండి. పక్కాయేనా అని అడుగుతున్నారు. ఎంత పక్కా? ఎవరైనా కదిలిస్తే కదిలిపోతారా? కదలరా? ఎంత పక్కాగా ఉన్నారు? ఎవరైనా కదిలిస్తే కదిలిపోతారా? కదులుతారా కదలరా అని బాబ్దాదా మళ్ళీ మళ్ళీ పిల్లలను అడుగుతున్నారు. అప్పుడప్పుడు మాయ వస్తుంది కదా, లేక రాదా? మాయకు వీడ్కోలు ఇచ్చేస్తారా? లేక అప్పుడప్పుడు మాయ రావడానికి అనుమతి ఇస్తున్నారా? చెక్ చేసుకోండి. మరీ పక్కా వ్రతం తీసుకున్నారా? సదాకాలానికి వ్రతం తీసుకున్నారా? అప్పుడప్పుడు ఉండడం కోసం వ్రతం తీసుకున్నారా? ఒకసారి కొద్దిగా, ఒకసారి చాలా, ఒకసారి పక్కా, ఒకసారి కచ్చా, ఇలా అయితే లేరు కదా. ఎందుకంటే బాబ్దాదాపై ప్రేమ విషయంలో అయితే అందరూ 100% కంటే ఎక్కువ ఉంది అని అంగీకరిస్తారు. ఒకవేళ తండ్రి పైన ఎంత ప్రేమ ఉంది అని బాబ్దాదా అడిగితే అందరూ చాలా ఉమ్మంగా ఉత్సాహాలతో చేతులెత్తుతారు. ప్రేమలో శాతం అనేది తక్కువ మందికే ఉంటుంది. చాలామందికి 100% ప్రేమ ఉంది. ఈ విషయంలో అయితే అందరూ పాస్ అయిపోతారు. ఎలాగైతే ప్రేమలో పాస్ అయ్యారో చాలామంది ప్రేమలో పాస్ అయ్యారని బాబ్దాదా కూడా అంగీకరిస్తున్నారు. కానీ పవిత్రతా వ్రతంలో 4 రూపాలలో అనగా మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాలలో సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని నిభాయించడంలో మాత్రం శాతం వచ్చేస్తుంది. ఇప్పుడు బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. సమానముగా అయ్యే ప్రతిజ్ఞ చేశారు కదా. కనుక పిల్లలు ప్రతి ఒక్కరి ముఖము ద్వారా తండ్రి యొక్క మూర్తి కనిపించాలి. మీ ప్రతి మాట తండ్రి సమానమైన మాటగా ఉండాలి. బాబ్దాదా మాటలు వరదాన రూపంగా అయిపోతాయి. కనుక మా ముఖము ద్వారా తండ్రి మూర్తి కనిపిస్తుందా? ఇలా మీరందరూ చెక్ చేసుకోండి. తండ్రి మూర్తి ఎలా ఉంటుంది? సంపన్నము, అన్ని విషయాలలో కూడా సంపన్నము. ఇలా పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు, ప్రతి ఒక్కరి ముఖము తండ్రి సమానముగా ఉందా? సదా చిరునవ్వుతో ఉన్న ముఖం ఉందా? లేక అప్పుడప్పుడు ఆలోచించేదిగా, అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాల నీడ కలిగినదిగా, అప్పుడప్పుడు ఉదాసీనంగా, అప్పుడప్పుడు చాలా శ్రమతో కూడిన ముఖం అయితే లేదు కదా. సదా గులాబీ వలె ఉండాలి. ఒకసారి వికసించిన గులాబీ వంటి ముఖము మరొకసారి మరో విధంగాను ఎలా అయితే అయిపోకూడదు. ఎందుకంటే జన్మ తీసుకుంటూనే బాబ్దాదా ఇది కూడా తెలియజేస్తారు. మీ ఈ శ్రేష్ఠ జీవితాన్ని మాయ ఎదిరిస్తుంది. కానీ మాయ పని రావడం సదా కొరకు పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకునే ఆత్మలైన మీ పని మాయను దూరం నుండే పారద్రోలడం. బాబ్దాదా చూశారు, చాలామంది పిల్లలు మాయను దూరం నుండే పారద్రోలడం లేదు. మాయ వచ్చేస్తుంది, మాయను రాణిస్తున్నారు, అనగా మాయ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. ఒకవేళ మాయను దూరం నుండే పారద్రోలకపోతే దానికి వచ్చే అలవాటు అయిపోతుంది కదా. ఎందుకంటే ఇక్కడ నన్ను కూర్చొనిస్తారు అని మాయ కూడా అర్థం చేసుకుంటుంది. మాయను కూర్చొనిచ్చిన దానికి గుర్తు ఏమిటి అంటే మాయ వస్తుంది, మాయ వచ్చిందని కూడా అనుకుంటారు. కానీ మళ్ళీ ఏమి ఆలోచన వస్తుంది? ఇప్పుడు ఇంకా సంపూర్ణంగా ఏమీ అవ్వలేదు, ఎవ్వరూ ఇంకా సంపూర్ణంగా తయారవ్వలేదు కదా, ఇప్పుడు ఇంకా అవుతూ ఉన్నాము, అయిపోతాము, ఇలా మూ మూ అని అంటూ ఉంటే మాయకు మీ దగ్గర కూర్చునే అలవాటు అయిపోతుంది. ఈరోజు పుట్టినరోజునైతే జరుపుకుంటున్నారు. బాబా కూడా ఆశీర్వాదాలను, శుభాకాంక్షలను ఇస్తున్నారు. కానీ బాబా తన పిల్లలు ప్రతి ఒక్కరిని, చివరి నెంబరు బిడ్డను కూడా ఎలా చూడాలని కోరుకుంటున్నారు? చివరి నెంబర్ వారైనప్పటికీ తండ్రికి అయితే ప్రియమైన వారే కదా.
కనుక చివరి నెంబరు బిడ్డను కూడా సదా వికసించిన గులాబీ పుష్పం వలె చూడాలి అని బాప్దాదా కోరుకుంటున్నారు. వాడిపోయిన పుష్పం వలె కాదు. వాడిపోయేందుకు కారణము కొద్దిగా సోమరితనం వచ్చేస్తుంది. చూస్తాము, చేసేస్తాము, చేరిపోతాము, ఇలా మూ మూ అనే భాష కింద పడేస్తుంది. కనుక చెక్ చేసుకోండి, ఎంత సమయం గడిచిపోయింది, ఇప్పుడు ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది అనే సమయం యొక్క సమీపతను గురించి సూచన అయితే బాప్దాదా ఇచ్చేశారు. ఇప్పుడు ఇవ్వడం లేదు, ముందే ఇచ్చేశారు. ఇలాంటి సమయం కోసం సదా ఎవరెడీగా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండేందుకు నా మనస్సు మరియు బుద్ధి సదా స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్నాయా అనేది మీరు చెక్ చేసుకోండి. స్వచ్ఛంగా కూడా ఉండాలి, స్పష్టంగా కూడా ఉండాలి. సమయానికి విజయం ప్రాప్తి చేసుకునేందుకు మనసులో, బుద్ధిలో క్యాచింగ్ పవర్ మరియు టచింగ్ పవర్ ఈ రెండు చాలా అవసరం. ఎలాంటి పరిస్థితులు వస్తాయి అంటే, ఆ సమయంలో మీరు ఎక్కడో దూరంగా కూర్చుని ఉన్నప్పటికీ మీ మనస్సు, బుద్ధి స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్నట్లయితే తండ్రి నుండి లభించేటటువంటి సూచనలు, ఆదేశాలు, శ్రీమతమును క్యాచ్ చేయగలుగుతారు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యరాదు అని టచ్ అవుతుంది కూడా. అందువలన బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, వర్తమాన సమయంలో సైలెన్స్ శక్తిని మీ వద్ద ఎంత వీలైతే అంత జమ చేసుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు, ఎలా కావాలో అలా మనసు, బుద్ధిని కంట్రోల్ చేయగలగాలి. వ్యర్థ సంకల్పాలు స్వప్నంలో కూడా టచ్ చేయలేని విధంగా మనస్సుపై కంట్రోల్ ఉండాలి. అందుకే చెప్తారు, మనస్సును జయించిన వారు జగత్తును జయిస్తారు అని. ఎలాగైతే స్థూల కర్మేంద్రియమైన చేతిని ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు మీ ఆర్డర్ అనుసారంగా నడిపించగలుగుతారో, అలా మనసు, బుద్ధిని కంట్రోల్ చేసే శక్తి ఆత్మలో ప్రతి సమయము కూడా ఎమర్జ్గా ఉండాలి. అంతేకాని యోగం చేసే సమయంలో మంచిగా అనుభవం అవ్వడము, కర్మ చేసే సమయంలో, వ్యవహారం చేసే సమయంలో, సంబంధంలోకి వచ్చే సమయంలో అనుభవం తక్కువ అయ్యేలాగా ఎలా అయితే ఉండకూడదు. పరీక్ష అనేది అకస్మాత్తుగా వస్తుంది. ఎందుకంటే అంతిమ ఫలితం కంటే ముందు కూడా మధ్యలో పరీక్షలు తీసుకోబడతాయి. ఈ పుట్టినరోజున విశేషంగా ఏం చేస్తారు? సైలెన్స్ శక్తిని ఎంత జమ చేసుకోగలిగితే అంత చేసుకోండి. ఒక్క సెకండులో స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతిలో నిమగ్నం అవ్వండి. ఎందుకంటే సైన్సు మరియు సైలెన్సు రెండూ ఉన్నాయి. సైన్స్ కూడా అతిలోకి వెళ్తూ ఉంది. కనుక సైన్స్ పైన సైలెన్స్ యొక్క విజయం అనేది పరివర్తన చేస్తుంది. సైలెన్స్ శక్తి ద్వారా దూరంగా కూర్చుని ఏ ఆత్మకైనా సరే మీరు సహయోగాన్ని కూడా ఇవ్వగలుగుతారు, సకాష్ ఇవ్వగలరు, భ్రమిస్తున్న మనసును శాంతిగా చేయగలరు. బ్రహ్మాబాబాను చూశారు కదా, ఎప్పుడైనా ఎవరైనా అనన్య బిడ్డ కొద్దిగా అలజడిలో ఉన్నా లేక శారీరక లెక్కాచారంలో ఉన్నా ఉదయమే లేచి ఆ పిల్లలకు సైలెన్స్ శక్తి యొక్క సకాష్ను ఇచ్చారు మరియు వారు అనుభవం చేసేవారు. కనుక చివర్లో ఈ సైలెన్స్ శక్తినిచ్చే సేవ యొక్క సహయోగం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పరిస్థితుల అనుసారంగా గమనించుకోవలసిన విషయం ఏమిటి అంటే, సైలెన్స్ శక్తి లేక శ్రేష్ఠ కర్మల శక్తిని జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఇప్పుడు మాత్రమే తెరవబడుతుంది. ఇక ఏ జన్మలో కూడా జమ చేసుకునేటటువంటి బ్యాంక్ అయితే ఉండదు. ఒకవేళ ఇప్పుడు జమ చేసుకోలేదు అనుకోండి, తర్వాత ఈ బ్యాంకే ఉండదు. కనుక ఎందులో జమ చేసుకుంటారు?
అందువలన జమాశక్తిని ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు. ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యండి అని ప్రపంచంలోని వారు కూడా అంటూ ఉంటారు కదా. ఏది ఆలోచించాలో ఇప్పుడే ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనగానే ఉండిపోతే కొంత సమయం తర్వాత ఎప్పుడైతే సమయం సమీపానికి వస్తుందో అప్పుడు ఆ ఆలోచన పశ్చాత్తాప రూపంలోకి మారిపోతుంది. ఇది చేసేవారము, ఇది చెయ్యాల్సింది అనే ఆలోచన రూపంలో కాక పశ్చాత్తాపంలోకి మారిపోతుంది. అందువలన బాబ్దాదా ముందే సూచన ఇస్తున్నారు. సైలెన్స్ శక్తిని పెంచుకోండి. ఏమి జరిగినా 1 సెకండులో సైలెన్స్లో ఇమిడిపోండి. ఆ సమయంలో మేము పురుషార్థం చేస్తున్నామని అనకూడదు. జమ చేసుకునే పురుషార్థాన్ని కేవలం ఇప్పుడు మాత్రమే చేయగలరు. బాబ్దాదాకు పిల్లలతో స్నేహం ఉంది కనుక పిల్లలు ప్రతి ఒక్కరిని తన వెంట తీసుకుని వెళ్ళాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అని ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దానిని నిలబెట్టుకోవాలి అంటే మరి సమానమైన వారే కదా తోడుగా వెళ్తారు. డబల్ విదేశీయులకు చేతిలో చేయి వేసి నడవడం మంచిగా అనిపిస్తుందని వినిపించాము కదా. కనుక శ్రీమతము అనే చేతిలో చెయ్యి ఉండాలి. తండ్రి ఇచ్చే శ్రీమతమే మీ మతము. దీనిని చేతిలో చెయ్యి ఉండడము అని అంటారు. ఈరోజు మీరందరూ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు కదా. బాబ్దాదాకు కూడా సంతోషంగా ఉంది. నా పిల్లలు సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అని తండ్రికి గర్వం ఉంది. మరి ప్రతిరోజు కూడా ఉత్సవాన్ని జరుపుకుంటారా లేక విశేషమైన రోజుల్లో మాత్రమే జరుపుకుంటారా? సంగమ యుగమే ఒక ఉత్సవము, యుగమే ఉత్సవాల యుగము. ఇక ఏ యుగము సంగమ యుగం వలె ఉండదు. కనుక మేము సమానముగా అవ్వాల్సిందే అనే ఉమంగ ఉత్సాహాలు అందరికీ ఉన్నాయి కదా. తయారవ్వాల్సిందేనా లేక చూస్తాము, అవుతాము, చేస్తాము అని అంటారా? తయారవ్వాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. తయారవ్వాల్సిందే, త్యాగం చేయాల్సి వస్తుంది, తపస్సు చేయాల్సి వస్తుంది. ఏది త్యాగం చేయాల్సి వచ్చినా తయారేనా? అన్నింటికంటే పెద్ద త్యాగం ఏమిటి? త్యాగం చేయడంలో అన్నింటికంటే ఎక్కువగా ఒక మాట చాలా విఘ్నం వేస్తూ ఉంటుంది. త్యాగము, తపస్సు, వైరాగ్యము అనగా బేహద్దు వైరాగ్యంలో ఒకే మాట విఘ్నం వేస్తూ ఉంటుంది. అది ఏదో మీకు తెలుసు. ఆ ఒక్క మాట ఏది? నేను. దేహాభిమానం యొక్క నేను. అందుకే బాబ్దాదా చెప్పారు, ఎలాగైతే ఎప్పుడైనా సరే నాది అన్నప్పుడు మొదట ఏం గుర్తొస్తుంది? నా బాబా అని గుర్తొస్తుంది కదా. నాది అని భలే మీరు దేని కొరకైనా అనండి, కానీ నాది అని అన్న వెంటనే మొదట బాబా గుర్తు రావడం మీ అందరికీ అలవాటైపోయింది కదా. ఎలాగైతే నా బాబా అనేది మర్చిపోరో, నాది అని అన్నప్పుడంతా బాబా అనే మాట గుర్తుకు రానే వస్తుందో, అలా నేను అని అన్నప్పుడు మొట్టమొదట నేను ఆత్మను అనేది గుర్తు రావాలి. నేను ఎవరు? ఆత్మను కదా. ఆత్మనైనా నేను ఇది చేస్తున్నాను. హద్దు యొక్క నేను మరియు నాది అనే మాటలు మారిపోయి బేహద్దుగా అయిపోవాలి. ఇది అవుతుందా? అవుతుందా అని అడుగుతున్నారు బాబ్దాదా. కనీసం భుజాలైనా ఓపండి. నేను అని అన్న వెంటనే ఆత్మ గుర్తు రావాలి. ఈ అలవాటు చేసుకోండి. నేను అనే భావన వచ్చినప్పుడు చేయించేవారు ఎవరు అనే మాట గుర్తు రావాలి. చేయించే తండ్రి చేయిస్తున్నారు. మీరు కర్మ చేసే సమయంలో
చేయించేవారు తండ్రి అనేది సదా గుర్తుండాలి. అప్పుడు నేను అనే భావన రాదు. నా ఆలోచన, నా బాధ్యత, నా డ్యూటీ, ఇలా డ్యూటీ యొక్క నష కూడా చాలా ఉంటుంది. నా డ్యూటీయే, కానీ ఇచ్చిన దాత ఎవరు? ఈ బాధ్యతలన్నీ ప్రభువు ఇచ్చిన కానుకలు. కనుక ఆలోచించండి, ప్రభువు ఇచ్చిన కానుకను నాది, నేను అని భావించడం బాగుంటుందా? బాబ్దాదా ప్రతి స్థానము నుండి కూడా ఇప్పుడు రిజల్ట్ కోరుకుంటున్నారు. ఈ ఒక్క నెల సహజ స్వభావంగా చేసుకోండి. ఎందుకంటే సహజమైన స్వభావం అంత త్వరగా మారదు. దేనిని సహజ స్వభావంగా చేసుకోవాలో తెలియచేస్తాం కదా. సదా మీ ముఖము ద్వారా తండ్రి గుణాలు కనిపించాలి. నడవడిక ద్వారా తండ్రి యొక్క శ్రీమతం కనిపించాలి. సదా చిరునవ్వుతూ ఉండే ముఖం ఉండాలి. సదా సంతుష్టముగా ఉండే మరియు సంతుష్టముగా చేసే నడవడిక ఉండాలి. ప్రతి కర్మలో కర్మ మరియు యోగముల యొక్క బ్యాలెన్స్ ఉండాలి. చాలామంది పిల్లలు బాబ్దాదాకు చాలా మంచి విషయాలు వినిపిస్తారు. ఏం చెప్తారో చెప్పమంటారా? బాబా, ఇది నా స్వభావము, ఇంకేమీ లేదు, నా స్వభావమే అంతా, అర్థం చేసుకోండి బాబా అని అంటారు. ఇప్పుడు బాబ్దాదా ఏమనాలి? ఇది మీ స్వభావమా? చాలామంది ఏమంటారు అంటే, నా మాటలే అలా ఉంటాయి, నేనేమీ కోపం చేసుకోలేదు, నా మాటలే కొంచెం బిగ్గరగా ఉంటాయి, కొంచెం గట్టిగా మాట్లాడాను, కోపమేమీ చేసుకోలేదు, కేవలం గట్టిగా మాట్లాడాను అంతే అని అంటారు. ఎంత మధురాతి మధురంగా మాట్లాడతారో చూడండి. బాబ్దాదా అంటున్నారు, దేనినైతే మీరు నా స్వభావము అని అంటున్నారో దానిని అసలు నాది అని అనడమే తప్పు. అది రావణుడి యొక్క స్వభావమా లేక మీ స్వభావమా? అనాది కాలము, ఆది కాలము, పూజ్యకాలంలో ఉండేదే మీ ఒరిజినల్ స్వభావము. రావణుడి వస్తువును నాది నాది అని అంటారు. కనుకనే అది పోదు. పరాయి వస్తువును మీదిగా చేసుకుని ఉంచుకున్నారు కదా. ఏదైనా పరాయి వస్తువును తమ వద్ద జాగ్రత్తగా ఉంచుకుంటే, దాచిపెట్టి ఉంచుకుంటే అది మంచిగా అనిపిస్తుందా? కనుక రావణుడి స్వభావాన్ని, పరాయి స్వభావాన్ని నాది అని ఎందుకంటున్నారు? నా దోషం కాదు, అది నా స్వభావము అని చాలా నషతో చెప్తారు. బాబ్దాదాను కూడా సంతోషపెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దీని సమాప్తి సమారోహం చేస్తారా? హృదయపూర్వకంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెయ్యండి. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ అన్నీ జరిగిపోతాయి. ఇది నా స్వభావం కాదు, ఇది ఇతరుల వస్తువు, దానిని నా దగ్గర ఉంచుకోకూడదు అని మనస్సు నుండి మీరు అంగీకరించండి. మీరైతే మరజీవగా అయిపోయారు కదా. మీది బ్రాహ్మణ స్వభావమా లేక పాత స్వభావమా? మరి బాబ్దాదా మీ నుండి ఏం కోరుకుంటున్నారు అర్థమైందా? భలే మనోరంజనాన్ని జరుపుకోండి, నాట్యం చెయ్యండి, ఆడుకోండి, కానీ అన్నీ చేస్తూ కూడా సమానముగా అవ్వాల్సిందే. అసలు బాబా సమానముగా అవ్వకుండా బాబా తోడుగా ఎలా వెళ్తారు? కస్టమ్స్లో అనగా ధర్మరాజపురిలో ఆగాల్సి వస్తుంది, తోడుగా వెళ్ళలేరు. దాదీలు చెప్పండి, 1 నెల రిజల్ట్ చూడమంటారా? చెప్పండి, చూడమంటారా? 1 నెల అటెన్షన్ ఉంచుకుంటారా? ఒకవేళ 1 నెల అటెన్షన్ ఉంచుకుంటే అది సహజమైపోతుంది. నెలలో 1 రోజు కూడా వదలకూడదు. దాదీలు మంచి బాధ్యత తీసుకుంటున్నారు. అందరూ కలిసి పరస్పరంలో ఒకరి పట్ల ఒకరు శుభభావన, శుభకామన యొక్క చేతిని అందించండి. ఎలాగైతే ఎవరైనా కింద పడిపోయినప్పుడు వారికి చేతినిచ్చి ప్రేమగా పైకి లేపుతారు కదా,
అలాగే శుభభావన శుభకామనల చేతిని అందించి ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుని ముందుకు తీసుకుని వెళ్తూ ఉండండి. సరేనా? చేతిని అందించి ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుని ముందుకు తీసుకుని వెళ్తూ ఉండండి. మీరు చెక్ చేసుకోవడం లేదు, చేసిన తర్వాత చెక్ చేసుకుంటున్నారు. అంటే అది అయిపోయింది కదా. మొదట ఆలోచించండి, తర్వాత కర్మ చేయండి. మొదట చేసి తర్వాత ఆలోచించడం కాదు. ఇదైతే తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు బాబ్దాదా ఏ డ్రిల్లు చేయించాలని అనుకుంటున్నారు? 1 సెకండులో శాంతి శక్తి యొక్క స్వరూపంగా అయిపోండి. ఏకాగ్ర బుద్ధి, ఏకాగ్ర మనస్సు ఉండాలి. పూర్తి రోజంతటిలో మధ్యలో 1 సెకండు సమయం తీసి ఈ అభ్యాసం చేయండి. సైలెన్స్ యొక్క సంకల్పం రాగానే స్వరూపంగా అంటే శాంతి స్వరూపంగా అయిపోవాలి. దీని కొరకు ఎక్కువ సమయం తీసుకునే అవసరం కూడా లేదు. 1 సెకండు శాంతి యొక్క అభ్యాసం చేయండి. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న జన్మదినోత్సవాన్ని జరుపుకునే భాగ్యశాలి ఆత్మలకు, సదా ఉత్సాహంలో ఉంటూ సంగమయుగ ఉత్సవాన్ని జరుపుకునేవారు, ఇలా సర్వ ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే పిల్లలకు, సదా మనసు మరియు బుద్ధిని ఏకాగ్రత యొక్క అనుభవీలుగా చేసే మహావీర పిల్లలకు, సదా సమానముగా అవ్వాలి అనే ఉల్లాసాన్ని సాకార రూపంలోకి తీసుకొని వచ్చి తండ్రిని ఫాలో చేసే పిల్లలకు, సదా ఒకరికొకరు స్నేహము సహయోగము ధైర్యమును ఇచ్చుకొని తండ్రి ద్వారా సహయోగము యొక్క వరదానాన్ని ఇప్పించే వరదాని పిల్లలకు, మహాదాని పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు పదం 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 పదమారెట్ల శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: సదా ఏకాంతము మరియు స్మరణలో బిజీగా ఉండే బేహద్ వానప్రస్థి భవ. వర్తమాన సమయం అనుసారంగా మీరందరూ కూడా వానప్రస్థావస్థకు సమీపంగా ఉన్నారు. వానప్రస్థులు ఎప్పుడూ కూడా బొమ్మలతో ఆడుకోరు. వారు సదా ఏకాంతములో మరియు స్మరణలో ఉంటారు. బేహద్దు వానప్రస్థులైన మీరందరూ సదా ఒక్కరి అంతములో అనగా నిరంతరము కూడా ఏకాంతంలో ఉండండి. దానితో పాటు ఒక్కరి స్మరణ చేస్తూ స్మృతి స్వరూపంగా అవ్వండి. ఇప్పుడు తండ్రి మరియు పిల్లలు సమానముగా అయిపోవాలి. సదా స్మృతిలో ఇమిడిపోయి ఉండాలి అనే శుభ ఆశ బాబ్దాదాకు పిల్లలందరి పట్ల ఉంది. సమానముగా అవ్వడమే ఇమిడిపోవడము. ఇదే వానప్రస్థ స్థితికి గుర్తు. స్లోగన్: మీరు ధైర్యం అనే 1 అడుగు ముందుకు వేస్తే తండ్రి సహయోగమనే 1000 అడుగులు వేయిస్తారు. ఈరోజు అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉండండి. ఎలాగైతే తండ్రి కోసం అందరి నుండి నా బాబా అనే శబ్దం వెలువడుతుందో అలా శ్రేష్టాత్మలైన మీ ప్రతి ఒక్కరి పట్ల ఇదే భావన ఉండాలి, ఇదే అనుభూతి ఉండాలి. మీ ప్రతి ఒక్కరి నుండి నావారు అనే అనుభూతి అవ్వాలి. వీరు నా శుభచింతకులు, సహయోగి, సేవాసాతి అని ప్రతి ఒక్కరూ భావించాలి. దీనినే తండ్రి సమానముగా కర్మాతీత స్థితి యొక్క సింహాసనాధారులు అని అంటారు. ఒక ముఖ్యమైన సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారము. రాజయోగి తపస్వి సోదర సోదరీలందరూ కూడా
సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషమైనటువంటి యోగాభ్యాసం చేసే సమయంలో తమ లైట్ మైట్ స్వరూపములో స్థితమై మురుకుటి మధ్యలో బాబ్దాదాను ఆహ్వానం చేస్తూ కంబైన్డ్గా ఉండండి. అచ్చా. ఓం శాంతి.